హాయ్ స్టూడెంట్స్, అందరి ప్రిపరేషన్ బాగా చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఇక మీదటి నుండి అన్నీ కూడా ఫైనల్ టచెస్ ఇవ్వటం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా తెలుగు ఫైనల్ టచ్ని మనం ఈరోజు చూడబోతున్నాం. తెలుగులో మొత్తం మీద మనకి 3 విభాగాలు ఉండటం జరుగుతుంది. అందులో మొదటి విభాగము అవగాహన ప్రతిస్పందన, రెండవ విభాగం వచ్చేసరికి మనకి వ్యక్తీకరణ మీద సృజనాత్మకత, వ్యక్తీకరణ, వీటన్నిటి అంశాల మీద రెండవ భాగం ఉంటుంది. మూడవ భాగం వచ్చేసరికి వ్యాకరణ అంశాలు ఉంటుంది. సో తెలుగు అనే దానికి వచ్చేసరికి ఈజీగా మనము స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఎలా స్కోర్ చేయొచ్చు, ఏవేవి చదివితే మనకి ఎంత బాగా వస్తుందో, ఏ మార్క్స్కి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎంత రాయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. మీకు ముందుగా నేను చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఇది చివరి నిమిషం, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు అన్నీ చదువుతానంటే అవ్వదు. అందుకే స్మార్ట్గా ఆలోచించండి అని చెప్పాను. సో స్మార్ట్గా సింపుల్ వేలో మనం ఏ క్వశ్చన్స్ చదివితే ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, అసలు ఏమేమి చదవాలి, ఇప్పటి వరకు అసలు ఏం చదవకపోతే ఇప్పుడు ఏం చదవాలి అన్నది ముందు చూసుకొని, కేవలం మీరు చదవాల్సిన కొన్ని టాపిక్స్ మాత్రమే, అవి కూడా టాప్ రేటెడ్ క్వశ్చన్స్, రేపు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నీ చదివితే మనకి బెటర్ మార్క్స్ వస్తుంది. సో ముందుగా విభాగం 1లోకి వెళ్ళిపోతాం. విభాగం 1 ఏంటి? అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన మొత్తం 32 మార్కులు ఇవ్వబడుతుంది. ఇక్కడే మీకు ఈజీగా స్కోర్ వస్తుందన్న. ఎలా, ఏం చేస్తే స్కోర్ వస్తుంది అన్నది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ అపరిచిత పద్యం. ఒక పద్యం ఇస్తాడు. ఆ పద్యం కూడా ఏంటి? ఆట వెలిది, తేటగీతి, కందం, అంటే ఈ మూడిట్లో నుండి మాత్రమే ఇస్తాడు. అసలు పరిచిత పద్యం అంటే అర్థం ఏమిటి? మనకు తెలిసిన, అంటే మన పాఠం, మన టెక్స్ట్ బుక్లో ఉన్న పద్య భాగాల నుండి మాత్రమే క్వశ్చన్స్, అంటే పద్యాలు ఇస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒకటి చూసుకుంటే కనుక మొత్తం మనకి ఉన్న లెసన్స్ ఏమిటి అంటే ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం అండ్ రాజనీతి ఉంది. ఈ 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్లోని కూడా ఆట వెలది, తేటగీది, కందం పద్యాలు మాత్రమే చూసుకొని వాటికి సంబంధించిన భావాలు చదువుకుంటే, అంటే బట్టి పట్టాల్సిన అవసరం, ఆ పద్యానికి భావం తెలిస్తే మనకు అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాయగలం అనమాట. ఇందులో కూడా ఈ 3 పాఠాల్లో కూడా మీరు ఏవైనా 2 పాఠాలను చూస్ చేసుకోండి. ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, రాజధర్మం, మొత్తం 3 పాఠాలు ఉన్నాయి ఇంపార్టెంట్కి. దేనికి? పరిచిత పద్యం, అంటే ఒక పద్యం ఇస్తాడు, దాని కింద 4 ప్రశ్నలు ఇస్తాడు అనమాట. ఆ 4 ప్రశ్నలకి సరైన సమాధానం రాస్తే మీకు 8 మార్కులు ఈజీగా వస్తుందన్నమాట. అర్థమవుతుంది కదా? బాగా వినండమ్మా. మొత్తం ఒక 2 పద్యాలు ఇస్తాడు. 2 పద్యాల్లో ఒక పద్యానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ప్రతి పద్యానికి కూడా 4 ప్రశ్నలు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ పద్యాలు ఎందులో నుండి వస్తున్నాయో కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, రాజధర్మం, ఈ 3 లెసన్లలో నుండి ఆట వెలది, తేటగీతి, కందం, ఈ 3టికి సంబంధించిన పద్యాలను మాత్రమే చూసుకోండి. అందులో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను. ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, రాజధర్మం, ఈ 3టిలో ఏవైనా 2 లెసన్లు చదివితే చాలు. ఏవైనా 2 లెసన్లు, అది కూడా మొత్తం పద్యాలు. అంటే ఏ పద్యాలు? ఆట వెలది, తేటగీతి, కందానికి సంబంధించిన పద్యాలు ఖచ్చితంగా చదవాలన్నమాట. ఆ పద్యాలు బట్టి పట్టక్కర్లేదు, మీరు ఆ పద్యానికి మీనింగ్ తెలుసుకుంటే చాలు, లైన్ టు లైన్. అయితే ఇక్కడ 4 ప్రశ్నలు ఇవ్వబడుతుంది. 1, 2, 3 ప్రశ్నలు దానికి సంబంధించింది ఉంటే 4వ ప్రశ్న మీకు సంబంధించింది. అంటే పై పద్యాన్ని చదివి మీరు ఏమైనా ఒక సొంతంగా ఒక ప్రశ్న తయారు చేయాల్సి ఉంటుంది. అంటే అర్థవంతమైనటువంటి మన లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. మనకి అక్కడ ఇచ్చే పద్యం గ్రాంధికం, మనకు వచ్చింది ఏమిటి? ఈజీగా ఉండేటటువంటి లాంగ్వేజ్లో మనకి, అంటే ఆ పద్యానికి సూటబుల్ అయ్యేటటువంటి ఏదైనా ఒక ప్రశ్నను తయారు చేయాలి. ఆన్సర్ అక్కర్లే, ప్రశ్న తయారు చేయమంటున్నాడు.
ఎవరైనా సరే జవాబు రాస్తే మార్కులు ఇస్తారు కానీ ఇక్కడ పద్యం రాస్తే పద్యానికి క్వశ్చన్ తయారు చేస్తే చాలన్నారు. రెండవది పరిచిత గద్యం. అంటే మనకు ఉన్న లెసన్లో నుండే గద్య భాగంలో నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్కి 4 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అందులో 4వ ప్రశ్న పై దాంట్లాగే ఒకటి సొంతంగా ఒక ప్రశ్నను తయారు చేయమంటాడు. ఆన్సర్ కాదు, ప్రశ్నను తయారు చేయమంటాడు. అయితే ఇందులోకి వచ్చేసరికి బతుకు గంప, ఉపన్యాస కళ, చేజారిన బాల్యం, జీవని, సూక్తి సుధా పాఠాలు ఉన్నాయన్నమాట. ఈ 5 పాఠాల్లో నుండే పరిచిత గద్యం అంటే ప్యాసేజ్ ఇస్తాడు, అక్కడ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. దీనికోసం మనం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా. ఆ తర్వాత రామాయణంలోని సంఘటనలు ఇస్తాడనమాట. రామాయణంలోని సంఘటనలు ఇస్తాడు. ఆ సంఘటనలు ఏ కాండలో ఉందో అంటే బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండకు సంబంధించిందా, యుద్ధకాండకు సంబంధించిందా, ఇలా మనకు కాండాలు ఉన్నాయి కదా రామాయణంలోని. ఆ కాండాల్లోని దేనికి సంబంధించిందో వాక్యం రాస్తే సరిపోతుందన్నమాట. తర్వాత 4th ప్రశ్న అంటే 4వ ప్రశ్న కింద ఏమిస్తాడు అంటే అపరిచిత గద్యం. అంటే ఇది మనకు తెలియదు, అది ఎలాంటిది ఇవ్వచ్చు, లేఖ ఇవ్వచ్చు, ప్రకటన ఇవ్వచ్చు, పోస్టర్ ఇవ్వచ్చు, కరపత్రం ఇవ్వచ్చు, సంభాషణ ఇవ్వచ్చు. దీంట్లో కూడా 4 ప్రశ్నలు ఇస్తాడు, అక్కడే ఉంటుంది 4 ప్రశ్నలు ఇస్తాడు. 4వ ప్రశ్న ఏమిటి అంటే సొంతంగా ఒక ప్రశ్న తయారు చేయమంటాడు అనమాట, కామన్ అది. సో విభాగం 1 అనేది మీరు సులభంగా, చాలా అంటే చాలా సులభంగా 32కి 32 మార్కులు సంపాదించవచ్చు అనమాట. 100 మార్కులకు 32 అంటే సామాన్యం కాదు, అది చాలా క్రుషియల్ మార్క్స్ అన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి చూస్తే విభాగం 1లో ఏముంటుంది, పరిచిత పద్యం ఉంటుంది. పరిచిత పద్యం అనేది 3 పాఠాలైనటువంటి ప్రత్యక్ష దైవాలు, శతకమాధుర్యము, రాజధర్మము, ఈ 3 లెసన్లలో నుండి అంటే ఈ 3 పాఠాలలో నుండి మనకి కందము, తేటగీతి, ఆటవెలతి, ఈ 3టికి సంబంధించిన పద్యాలు చూసుకుంటే సరిపోతుంది. ఆ పద్యాలకు భావాలు ముందు తెలియాలన్నమాట. అంటే లైన్ టు లైన్ తెలిసింది అనుకోండి, అది మనకి సులభం అవుతుందన్నమాట. అయితే ఈ 3టిలో కూడా నేను 3 చదవమని లేదు, ఎన్ని చదవమన్నాను, ఏవైనా 2 పాఠాలు మాత్రమే చదవమన్నాను. అది మీకు సులభమే, మీరు చెయ్యగలరు, మీరు సాధించగలరు. రెండవది వచ్చేసరికి పరిచిత గద్యం. ఇది మాత్రం ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. దీనికోసం మీరు చూసుకోవాల్సింది బతుకు గంప, ఉపన్యాస కళ, చేజారిన బాల్యం, జీవని, సూక్తి సుధ పాఠాలు చూసుకోవాల్సి ఉంటుంది. 3వ దాని కింద రామాయణంలోని సంఘటనలు ఇస్తాడు, ఆ సంఘటనలు ఏ కాండలో ఉందో రాస్తే సరిపోతుందన్నమాట. తర్వాత చివరిగా అపరిచిత గద్యం ఇస్తాడు, అంటే ఒక పారాగ్రాఫ్ కానీ, అంటే మనకు తెలియంది లెసన్లో ఉంది కాదు, లేఖ, ప్రకటన, పోస్టరు, కరపత్రం, సంభాషణ, వీటిల్లో ఏదైనా ఇచ్చి దాని మీద 4 ప్రశ్నలు తయారు చేయమంటాడు. అంటే 4 ప్రశ్నలు ఇస్తాడు, 4వ ప్రశ్న మాత్రం మీరే సొంతంగా ఒక క్వశ్చన్ తయారు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటిది. సో మొత్తం మీదగా ఒక విభాగం 1 చాలా సులభం. ఇందులో మీరు బాగా ఎక్కువగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే మొదటిదైనటువంటి పరిచిత పద్యం చూసుకోవాల్సి ఉంటుంది. పద్యానికి సంబంధించినటువంటి భావం చదివితే మీకు సరిపోతుంది, అంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఆ పద్యానికి మీనింగ్ తెలియాల్సి ఉంటుంది. ఇక 2వ విభాగానికి వెళ్ళిపోదాం. మీరు అందరూ కూడా దీంట్లో 32కి 32 సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే ఇచ్చానో కంటెంట్, ఆ కంటెంట్ ప్రకారంగా చదివితే మీరు ఈజీగా గెయిన్ చేయగలరు. ఇక ఇప్పుడు విభాగం 2లోకి వెళ్ళిపోదాం. 2వ విభాగం ఏమిటి, వ్యక్తీకరణ, సృజనాత్మకత. వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇది మొత్తం 36 మార్కులకు ఉంటుంది. 36. ఈ 36 మార్కుల్లో మొదటివి 3 కూడా లఘు ప్రశ్నలు అంటే చిన్నవి. 8వది మాత్రం వ్యాసరూప ప్రశ్నలు అన్నమాట. అసలు లఘు ప్రశ్నలు ఏమొస్తాయి, వ్యాసరూప ప్రశ్నలు ఏమొస్తాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. లఘు ప్రశ్నలకు వచ్చేసరికి 5వ ప్రశ్న కింద, అక్కడ 4 అయిపోయింది కదా, ఇప్పుడు 5వ ప్రశ్న కంటిన్యూషన్ నెంబర్స్ అన్నమాట. మొదటిది పరిచిత పద్యం,
రెండవది వచ్చేసరికి పరిచిత గద్యం, మూడవది వచ్చేసరికి రామాయణ సంఘటనలు, నాలుగవది వచ్చేసరికి అపరిచిత గద్యం అన్నమాట. వాటిల్లో నుండి ఇప్పుడు ఐదవ ప్రశ్న కింద కవి పరిచయం అవ్వటం జరుగుతుంది. కవి పరిచయాలు కూడా 5 అంటే 5 చదివితే చాలు. 5: ఎర్రన, ఉమర్ అలీ షా, వైసివి రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, నేతల ప్రతాప్ కుమార్. ఈ 5 చదివితే చాలు. ఏమిటేమిటవి? ఎర్రన, ఉమర్ అలీ షా, వైసివి రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, నేతల ప్రతాప్ కుమార్. ఈ 5 టాప్. ఈ 5 కవి పరిచయాలు కనుక చూసుకుంటే, ఈ 5 కవి పరిచయాలు చూసుకుంటే ఇందులో నుండి మీకు ఖచ్చితంగా 100కు 100% ఈ 5గురు కవి పరిచయాల నుండే ఈ 5గురు కవుల గురించి మీకు అక్కడ ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. అయితే కవి పరిచయం అంటే ఏమేమి హెడ్డింగ్లు ఉండాలి? కవి, కాలం, గ్రంథం, బిరుదులు, రచనలు, ఇతర విషయాలు అని కొన్ని హెడ్డింగులు ఉంటాయి. కవి పేరు, కాలం, గ్రంథం, బిరుదులు, రచనలు, ఇతర విషయాలు అని కొన్ని హెడ్డింగ్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందులో ఇది 4 మార్కుల ప్రశ్నలు. ఫస్ట్ ఇవన్నీ కూడా కవి పరిచయానికి 4 మార్కులు అనమాట. 4 మార్కులకి ఇక్కడ ఇచ్చినటువంటి 6 అంశాల్లో, అంటే కవి, కాలం, గ్రంథం, బిరుదులు, రచనలు, ఇతర విషయాలు అనే ఈ 6 అంశాల్లో ఏవైనా 4 అంశాలు సరిగ్గా ఉంటే గనక మీకు 4కి 4 మార్కులు పడుతుందన్నమాట. 4కి 4 మార్కులు రావాలి అంటే ఇక్కడున్న 6 అంశాల్లో 4 అంశాలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రాయాలి. కవి పరిచయాలకి ఏమేమి ఇంపార్టెంట్? ఇక 6వ ప్రశ్నకు వచ్చేసరికి ప్రక్రియ కానీ నేపథ్యం కానీ ఇస్తారు. ప్రక్రియ, నేపథ్యం అనేది ఏమిటి అంటే మనకి గద్య భాగం నుండే ఇస్తాడు కాబట్టి ప్రక్రియలో 3 అంటే 3 చదువుకోండి. కథ, కథానిక, వ్యాసం, నాటకం. మళ్ళీ ఒక్కసారి కథ, కథానిక, వ్యాసం, నాటకం. ఈ 3 ప్రక్రియల్ని చదువుకుంటే ఈ 3 ప్రక్రియల్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నేపథ్యంకి వచ్చేసరికి ఒకటి టాప్ రేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే కన్యాశుల్కం నేపథ్యాన్ని రాయండి అని ఇస్తారనమాట. కాబట్టి ప్రక్రియలు ఈ 3 చదువుకుంటారు, నేపథ్యం అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. దీనికి కూడా 4 మార్కులు. 7వ ప్రశ్న కింద రామాయణం నుండి పాత్ర స్వభావాలు ఇస్తారు. రామాయణంలోని ఇంపార్టెంట్ అయినటువంటి పాత్ర స్వభావాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనకి అన్నీ చదవలేము కాబట్టి అందులో నుండి ఒక 8 టాప్ రేటెడ్వి ఇక్కడ ఇవ్వటం జరిగింది మీకు. అందులో మొదటిది విశ్వామిత్రుడు, భరతుడు, మారీచుడు, మందర, కైక, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఈ 8 టాప్ రేటెడ్ అయినటువంటి పాత్ర స్వభావాలు అన్నమాట. విశ్వామిత్రుడు, భరతుడు, మారీచుడు, మందర, కైక, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఈ 8 బాగా చదివిన తర్వాత మీకు ఇంకా ఒకవేళ టైం ఉంటే కనుక శ్రీరాముడు, దశరథుడు చదవండి. ఈ 8 అయిపోయిన వాళ్ళు ఈ 8 చదివినా చాలు. మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 5వ ప్రశ్న, 6వ ప్రశ్న, 7వ ప్రశ్నని లఘు ప్రశ్నలు అంటారనమాట. ఈ 3 కలిపి 12 మార్కులకి ఇవ్వటం జరుగుతుంది. ఇక 8వ ప్రశ్న కింద, 9వ ప్రశ్న కింద, 10వ ప్రశ్న కింద వచ్చేవి వ్యాసరూప ప్రశ్నలు అన్నమాట. అంటే దీనికి ఒక్కొక్క దానికి 8 మార్కులు. 3 8 ఎంత? 24 మార్కులు. 24 అది 12 మార్కులు. ఎంత? 36 మార్కులు ఇక్కడ అయిపోయింది. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అసలు స్కోరు. ఈ వ్యాసరూప ప్రశ్నల్లో పద్యభాగం పాఠాలు, అసలు గద్య భాగమే చదవక్కర్లేదన్నమాట. ఇందులోకి ఎస్ఐఎస్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8వ ప్రశ్న వచ్చేసరికి ఏమిటి? పద్యభాగ పాఠాలు. అలాగే 9వది వచ్చేసరికి రామాయణం నుండి ఇస్తాడు. 10వది వచ్చేసరికి సృజనాత్మక ప్రశ్నలు పద్యభాగము గద్యభాగంలో రెండిట్లోనూ ఉంటుంది. ఆ రెండిట్లో చదువుకోవాలి. మీరు మ్యాక్సిమం పద్యభాగంలోవే అన్నీ చదివితే పద్యభాగంలో సృజనాత్మకతలు చదివితే సరిపోతుంది. అవి కూడా ఏమేమి చదవాలన్నది ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. 8వ ప్రశ్న కింద మనం ఇందాక అనుకున్నాం కదా, 8వ ప్రశ్నకు వచ్చేసరికి ఏ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది అంటే మనకి పద్యభాగం నుండి ఇస్తారనుకున్నాం కదా. 8వ ప్రశ్నకు వచ్చేసరికి ధర్మవ్యాధుని వ్యక్తిత్వం
ధర్మవ్యాధుని వ్యక్తిత్వం టాప్ రేటెడ్ లిస్టెస్ అన్నమాట. ఇవన్నీ లిస్టులు ఒకదాని తర్వాత ఒకటి రాయటం జరిగింది. ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత దేనికి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి 9 ప్రశ్నలకు 9 చదివితే ఇందులో నుండి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. రెండిట్లో ఒకటే రాస్తాం అన్నమాట. ధర్మవ్యాధుని వ్యక్తిత్వం, జలియన్ వాలాబాగ్ దురాంతం, ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలన, ప్రకృతి సందేశం సారాంశం, రాజనీతి సారాంశం, యుద్ధాలు నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి, ప్రత్యక్ష దైవాలు సారాంశం, యుద్ధ విజేత సారాంశం, శతక మాధుర్యంలోని 10 నీతి వాక్యాలు. మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఈ 8వ ప్రశ్నకి ఇచ్చినటువంటి 9 ప్రశ్నలు 9కి 9 చదువుకుంటే అక్కడ 2 ప్రశ్నలు ఇస్తాడు. ఆ రెండిట్లో ఒకదానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ధర్మవ్యాధుని వ్యక్తిత్వం, జలియన్ వాలాబాగ్ దురాంతం, ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలన, ప్రకృతి సందేశం సారాంశము, రాజనీతి సారాంశము, యుద్ధాలు నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చెయ్యాలి, ప్రత్యక్ష దైవాలు సారాంశం, యుద్ధ విజేత సారాంశం, శతక మాధుర్యంలోని 10 నీతి వాక్యాలు. ఈ 9 ప్రశ్నలు చదివితే సులభంగా రెండిట్లో ఒకటి రాయగలరు. 9వ ప్రశ్న కింద రామాయణం నుండి ఇస్తారని చెప్పాము. రామాయణం నుండి కూడా 2 ప్రశ్నలు ఇస్తాడు. 2 ప్రశ్నల్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా టాప్ రేటెడ్. ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది, అలా ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. ఫస్ట్ అడిగేటటువంటి క్వశ్చన్ రామాయణ ప్రాశస్త్యం అంటే రామాయణం యొక్క గొప్పతనం గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో ఇవ్వటం జరుగుతుంది. అది చదువుతారు. సీతారాముల కళ్యాణం, సీతారాముల మధ్య జరిగిన బాలకాండలో ఇది ఇవ్వటం జరుగుతుంది అనమాట. బాలకాండలోనే ఇది ఉంది, సీతారాముల కళ్యాణం గురించి. సీతాపహరణ, రామ వనవాస కారణాలు అంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు కదా, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు కదా, దానికి గల కారణాలు ఏంటి అన్నది చూసుకోవాలి. 5వ ప్రశ్న కింద వాల్మీకి రామాయణం రచించటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, లేదా రామాయణం రాయటానికి వాల్మీకి గల కారణాలు ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఇది ఒకటే క్వశ్చన్. శ్రీరామ సుగ్రీవుల మైత్రి, శ్రీరాముడికి సుగ్రీవుడికి మధ్యలో ఉన్నటువంటి మైత్రి. సీతాన్వేషణ, సీతను వెతికిన విధానం ఉంటుంది కదా అది. లంకాదహనం, లంకను దహించారు కదమ్మా, ఆ లంకాదహనం. సేతువు నిర్మాణం. మళ్ళీ ఒకసారి చదువుతాను. రామాయణం ప్రాశస్త్యం లేదా రామాయణం గొప్పతనం అంటారు. సీతారాముల కళ్యాణం, సీతాపహరణం, రామ వనవాస కారణాలు, వాల్మీకి రామాయణం రాయటానికి గల కారణాలు, శ్రీరాముడికి సుగ్రీవునికి మధ్యలో ఉన్నటువంటి మైత్రి, సీతాన్వేషణ, లంకాదహనం, రామసేతు నిర్మాణం అన్నమాట. 10వ ప్రశ్న కింద ఏమిస్తాడు అంటే సృజనాత్మకత నుండి 2 ప్రశ్నలు ఇస్తాడు. ఒకటి పద్య భాగానికి సంబంధించింది, ఒకటి గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాల్లో నుండి ఇవ్వటం జరుగుతుంది. అవి ఎలాంటివి అంటే లేఖ, కరపత్రము, సంభాషణ, ప్రశ్నావళి, ప్రకటన, వర్ణన, అభినందన పత్రం, వ్యాసం. ఈ అంశాలని ఆధారంగా చేసుకొని 2 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అందు రెండిట్లో ఒకటి రాయటం జరుగుతుంది అనమాట. అందులో టాప్ రేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలి అని చెప్పి ఒక లేఖ ఉంది, మిత్రునికి లేఖ. ఆ లేఖ ఒకటి చదువుతారనమాట. తర్వాత కౌశికుడు ధర్మవ్యాధుల మధ్య సంభాషణ ఉంది, అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌశికుడు ధర్మవ్యాధులు. తర్వాత తెలుగు కవుల గురించి ప్రశ్నావళి, అంటే మీ పాఠశాలకి ఎవరో ఒక కవి వచ్చారనుకుందాం, ఆ కవికి శతక కవుల గురించి మీరు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు. ఆ ప్రశ్నావళిని ఏమేమి అడుగుతారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్. మీ పాఠశాల విద్యార్థి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయిలో బహుమతిని పొందాడు అనుకుందాం. బహుమతి పొందాడు అనుకుందాం. అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఒక టైటిల్ రాస్తేనే 2 మార్కులు తెలుసా మీకు. అభినందన మందారమాల, అది ఒక ట్యాగ్ లైన్ అన్నమాట. ఇలాంటివి ఏమైనా రాస్తే కనుక మీకు 2 మార్కులు వస్తుంది.
అందమైన ప్రదేశం గురించి వర్ణన అంటే నువ్వు చూసినటువంటి ఒక ప్రదేశం గురించి వర్ణించటం అనమాట. దానికి అదొకటి వర్ణన కింద వస్తుందన్నమాట, అందమైన ప్రదేశం గురించి. నాటక ప్రదర్శనకు ఆహ్వాన కరపత్రం. మీ ఊరిలో ఏమైనా నాటక ప్రదర్శన జరుగుతూ ఉంది అంటే ఆ నాటక ప్రదర్శనకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రం అన్నమాట. దట్ మీన్స్ ఆహ్వాన కరపత్రం అన్నమాట. యుద్ధాల వలన నష్టాలు అలాగే శాంతి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి పట్టిక రూపంలో రాయాలన్నమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో ఈ ప్రశ్నలన్నిటినీ మీరు సరిగ్గా చదివితే కనుక 36కి 36 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. అలాగే ఇక గ్రామర్ కంటెంట్కి వస్తే అది 32 మార్కులు అన్నమాట. గ్రామర్ చాలా అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే 32కి 32 ఏం అసాధ్యం కాదండి, ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి తెలుగు అనేది మన భాష. తెలుగనే కాదు మిగతా వాటిని కూడా మీరు ఏం చేయాలి అంటే కష్టంగా కాకుండా ఇష్టపడి చదవండి. ఉన్న ఈ 14-15 రోజుల్ని శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు అంటే చదవకుండా వదిలేయటం కాదు, మనస్ఫూర్తిగా చదవండి. విజయం అనేది ఎవరికి కూడా వాడికే వస్తుంది, నాకు రాదులే అనుకోవడం కాదు. మనము కూడా ప్రయత్నిస్తే దేనినైనా సరే సాధించవచ్చండి. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మీరు చదువుతారని, గ్రామర్ కంటెంట్ని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అలాగే రేపటి వీడియోలో వచ్చేసరికి హిందీలో ఏ ప్రశ్నలు చదివితే ఎటువంటి క్వశ్చన్ ఎలా వస్తాయి ఏంటి, తర్వాత మీరు ఇప్పుడు ఇచ్చిన తెలుగు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆన్సర్స్ కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో మీరు నాకు అడిగితే నేను మీకు అది షేర్ చేయటం కూడా జరుగుతుందమ్మా. మీ నుండి నేను కోరుకునేది ఒకే ఒక్కటి, అది కూడా మీరు ఇష్టపడితేనే అంటే కంటెంట్ నచ్చితేనే కానీ లేకపోతే వద్దు. అది కూడా ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకొని మీలాంటి ఒక 4-5 విద్యార్థులకి దాన్ని పంపించారనుకోండి, వాళ్ళకు కూడా మేలు జరుగుతుందన్నమాట. సర్వేజన సుఖినో భవంతు. అందరూ కూడా బాగుండాలి. ఓకే, అందరూ కూడా బాగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.